క్షిపణుల కొరత, ఆగిన దాడులట. అమెరికా వద్ద తరిగిపోతున్న క్షిపణుల నిల్వలు, ప్రభుత్వ సలహాదారుల హెచ్చరికలతో తగ్గిన ట్రంప్. ఆదివారం నిలిచిపోయిన అమెరికా ఇరాన్ దాడులు, హోర్ముజ్లో సీ మైన్ తగిలి పేలిపోయిన ట్యాంకర్, సౌదీ ఆరామ్కో రిఫైనరీపై హుతీల దాడి. సో ఈ అమెరికా ఇరాన్ దాడుల్లో ఎంతకాలం చేస్తారు దాడి? ఉన్న ఆయుధాలన్నీ అయిపోతున్నాయట. ట్రంప్ ఇంటలేడు, చేస్తూనే ఉన్నాడు. అవి ఆ సముద్రంలో ఎన్నో పడిపోతున్నాయి, ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతున్నది, అయిపోతున్నది. ఈ యుద్ధం ఇట్లా చేసుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలు చేయాల్సిన పరిస్థితి, ఆప్షన్ లేదుగా. ఇవాళ ఎంతకాలం అని చేస్తారు? ఆడున్న ఆయుధాలన్నీ అయిపోతున్నాయట. ఇక చెప్పినట్టు ఆగరా బాబు, నువ్వు జర దండం పెడతాము, వీడు ఆయుధాలు లేవు, అయిపోతున్నాయి. మళ్ళీ ఎవడన్నా పుసుకుని ఇంకేదన్నా యుద్ధం ఇంకోడన్నా దాడికి వస్తే మొదటికే మోసం వచ్చేటట్టుంది, ఇంకెంత ఆగం చేస్తావు దేశాన్ని ఆయన దగ్గర ఉన్న సలహాదారులు హెచ్చరించారట. ఇరాన్ పైన దాడులు మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఊహించనంత భారీగా దాడులు ఉంటాయన్నారు. కానీ అందుకు విరుద్ధంగా ఇరాన్పై దాడుల తీవ్రత తగ్గుతూ వచ్చింది. ఆదివారం అసలు ఎలాంటి దాడులు చేయలే. అమెరికాకు క్షిపణుల కొరత తలెత్తుతుండడం, దౌత్య చర్చల్లో పురోగతి, యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు, సలహాదారులు హెచ్చరించడమే దీనికి కారణమని అమెరికా మీడియా వెల్లడించింది. అమెరికా ఎంతగా దాడులు చేస్తున్నా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లే. పైగా చవకైన డ్రోన్లు, క్షిపణులతో గల్ఫ్లోని అమెరికా స్థావరాలపైన విరుచుకుపడుతోంది. వాటిని అడ్డుకోవడానికి అమెరికా పేట్రియాట్, థాడ్ వంటి చాలా ఖరీదైన ఆయుధాలు వాడుతున్నదట. వీళ్ళు ఇంట్లో తయారు చేసుకున్న డ్రోన్లు ఇసిరేస్తున్నారు. ఏరా ఈ పశ్చిమాసియా దేశాలైన దుబాయ్, ఖతార్, యుఏఈ ఇట్లాంటి దేశాల మీద అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఇగో ఇది సుదీర్ఘంగా కొనసాగుతుండడంతో అమెరికా వద్ద క్షిపణుల నిల్వలు తగ్గిపోయినాయట. దీంతో పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు, మిత్ర దేశాల భద్రతపైన ప్రభావం పడుతుందని సైన్యం ఆందోళన వ్యక్తం చేసిందట. మరోవైపు ఇరాన్ దెబ్బకు పశ్చిమాసియాలోని జోర్డాన్, బహ్రెయిన్ తదితర దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల్లో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీంతో రక్షణ వ్యవస్థలను తప్పించుకొని మరి ఇరాన్ క్షిపణులు అమెరికా స్థావరాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. యుద్ధాన్ని మరింత విస్తరించడం పైన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెంట్రల్ కమాండ్ చీఫ్ డాన్ కెయిన్ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇరాన్పై దాడులకు కాస్త విరామం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. భారీ స్థాయిలో దాడుల కోసం సైన్యం ప్రణాళిక సిద్ధం చేసినా ప్రస్తుతానికి పక్కన పెట్టాలని ఆదేశించాలని రక్షణ వర్గాలు తెలిపినాయి. దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమం చేయాలని పేర్కొన్నారని, అయితే ఏ క్షణమైనా విరుచుకుపడడానికి సిద్ధంగా ఉండాలని కూడా సూచించారని వెల్లడించాయి. తాము సూచించిన మార్గంలో కాకుండా ఒమన్ తీరానికి సమీపంగా హోర్ముజ్ జలసంధి దాటడానికి ప్రయత్నించిన ఒక చమురు ట్యాంకర్ సముద్ర మందుపాత్రను ఢీకొని పేలిపోయిందని ఇరాన్ వార్తా సంస్థ టాస్నిమ్ పేర్కొన్నది. అది ఏ దేశ నౌక, ఎంత మేర దెబ్బతిన్నది, ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అన్న వివరాలేవి వెల్లడించలేదట. దీనిపైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC నుంచి అధికారిక ప్రకటన కూడా రాలేదట. సౌదీ అరేబియాలోని ఆరామ్కో రిఫైనరీలపైన యమన్కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి చేశారు. ఎర్ర సముద్ర తీరంలోని జిజాన్, యాంబు ప్రాంతాల్లో ఉన్న ఆరామ్కో చమురు కేంద్రాలపై దాడి చేశామని హుతీల సైనిక ప్రతినిధి యహ్యా ప్రకటించారు. జిజాన్లోని రిఫైనరీపై దాడి జరిగింది, అక్కడ భారీగా పొగలు వెలువడుతున్నాయి అని రాయిటర్స్ అనే సంస్థ కూడా పేర్కొన్నది. యాంబు రిఫైనరీ వైపు దూసుకొచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులను పేట్రియాట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకున్నట్లు గ్రీక్ భద్రతా దళాలు వెల్లడించినాయట. మొత్తానికైతే ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోతున్నాయట. ఎంతకాలం చేస్తాం బాబు అని ఆ దేశ ప్రజలు కూడా ట్రంప్ పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పుడు ఆ ఖర్చు పెట్టే పైసలు దేశ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా యుద్ధాల కోసం పెట్టడం వల్ల అక్కడ పని ఆగిపోతున్నది, డెవలప్మెంట్ ఆగిపోతున్నది.